ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతలు కట్టు తప్పుతున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు దూషించుకొని పార్టీ పరువు ప్రతిష్టల్ని మంట కలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు బీఫారాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు పార్టీకి నష్టంగా మారాయి. ఖమ్మం జిల్లా కమలం పార్టీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడానికి కారణమేంటి? పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? ఉదాసీన వైఖరి కొనసాగితే ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్న కేడర్ ఆవేదన రాష్ట్ర నాయకత్వానికి అర్థమవ్వడం లేదా? ఖమ్మం జిల్లా బీజేపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇద్దరు నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటున్న సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేశారని, బీఫారాలు అమ్ముకున్నారని ఇద్దరు నాయకుల మధ్య జరిగిన వాగ్వివాదంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతల తిట్ల దండకంతో పార్టీ పరువు పాలేరులో కలిసినా జిల్లాతో పాటు రాష్ట్ర కమిటీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నాయకత్వం తీరుపై కేడర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికి కష్టమన్న వాదనలు లేకపోలేదు. ఖమ్మం జిల్లా బీజేపీలో ఉన్నది తక్కువ మంది నేతలే, కానీ ఎవరికి వారు గ్రూపులు కట్టారు. పార్టీని బలోపేతం చేయాలన్న ధ్యాస జిల్లా నేతలకు లేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా గతంలో పనిచేసిన జయచంద్రారెడ్డి దగ్గర నుంచి ఇటీవల వరకు బాధ్యతలు నిర్వహించిన గల్లా సత్యనారాయణ వరకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గల్లా సత్యనారాయణ హయాంలో ఆందోళన చేసిన నేతలపై కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లొచ్చిన వారు ఉన్నారు. ఎంతో కష్టపడి పార్టీని బతికించుకుంటే ప్రస్తుతం పాడు చేస్తూ బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ కేడర్ విమర్శిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఎవరికీ చెప్పలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి జిల్లాతో పాటు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీని లైట్ గా తీసుకున్న వారికి స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని ఇటీవల వచ్చిన నేతలు పెత్తనం చేయడాన్ని పాత నేతలు తప్పుపడుతున్నారు. మహిళలకు పార్టీ కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్ర మంత్రులు జాతీయ నేతలను జిల్లాకు తీసుకొచ్చి క్యాడర్లో జోష్ నింపి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రులు జాతీయ నేతలు రాకపోయినా కనీసం రాష్ట్ర జిల్లా నాయకులైనా పట్టించుకుంటే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా బీజేపీలో స్తబ్దత ఉందని, దీనిని పోగొట్టే నేత కోసం కేడర్ ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితి బీజేపీకి మంచిది కాదని భావిస్తున్నారు. 2028లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇలా ఉదాసీనంగా వ్యవహరించడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. పార్టీ పరిస్థితిని చూస్తున్న వారితో పాటు పదవులు దక్కలేదన్న కోపంతో ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారని వినిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఏ పార్టీలో చేరితే తమకు భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొందరు నేతలు నిర్ణయించారు. ఒకసారి వలసలు ప్రారంభమైతే ఆగవని, అదే జరిగితే పార్టీకి నష్టమని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.